హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత స్టార్టింగ్ డేస్ లో కాంగ్రెస్ అసలు హై రేంజ్ లో ఉండింది. ఆ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే ఆ ప్రచారాలు కావచ్చు, హైప్ అనేది హై రేంజ్ లో ఉండింది. రాను ఈ మధ్య కాలంలో చూస్తుంటే అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభావం కానీ అది కనబడడం లేదు. భారత్ జోడో యాత్రలో మొత్తం మీరు అందరు కళ్ళు మూసుకున్నారా లేకుంటే పండుకున్నారా? రాహుల్ గాంధీ గారు అది వదిలేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన తెలంగాణ గురించి మాట్లాడతాం. ఆ జోష్ ఇప్పుడు లేదన్నది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో హైయెస్ట్ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి మొదలు పెట్టినా ఇవాళ డేట్ దాకా తెలంగాణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హైయెస్ట్ మొబిలైజేషన్, హైయెస్ట్ పబ్లిక్, హైయెస్ట్ నషా, హైయెస్ట్ చూసింది ఇక్కడనే తెలంగాణలో. హైదరాబాద్ చార్మినార్ దగ్గర వచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి చెప్తున్నాడు, దిస్ ఇస్ హైదరాబాద్. సో రాహుల్ గాంధీ చెప్తున్నాడు, గ్రేట్. సో హైదరాబాద్ వీకెస్ట్, కాంగ్రెస్ కి వీకెస్ట్ ప్లేస్ చార్మినార్, వీకెస్ట్ ప్లేస్ బహదూర్పురా, వీకెస్ట్ ప్లేస్ యాకుత్పురా. అక్కడనే ఇంత హంగామా చేసినారు. సో ఇది ఎవరు రాబోయే? రాహుల్ గాంధీ క్రేజ్ ఉన్నది. ఎస్, ఆర్గనైజేషన్ ఎవరు చేస్తారా? రేవంత్ రెడ్డినే కదా. సో రేవంత్ రెడ్డి నువ్వు చెప్పడానికి ఏదో చెప్పవచ్చు, కానీ కాంగ్రెస్ కు మా క్యాడర్ ఉన్నది, మా స్టైల్ ఉన్నది, మాకు లైక్ చేసిన మనుషులు ఉన్నారు. కానీ ఈ బై ఎలక్షన్ మాకు ఒక దెబ్బ, ఇది మాకు ఒక కర్స్. సో హెల్ప్లెస్. ఇప్పుడు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే పిల్లరో, అటు కోమటిరెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది పిల్లర్. బట్ వాళ్ళు ఎందుకని సహకరించట్లేదు అంటే, మేబీ ఒకవేళ ఆ ప్రెసిడెంట్ పదవి వాళ్ళకి వచ్చింటే ఎలా ఉండేది, ఒకవేళ అది వచ్చింటే ఇంత రేంజ్ లో మేబీ ఆ మునుగోడు అనేది కూడా ఏమన్నా గెలిచే అవకాశం ఉండేది. కోమటిరెడ్డికి ప్రెసిడెంట్ వస్తే మునుగోడు అసలు ఉండేది కాదు. రాజగోపాల్ రెడ్డి రిజైన్ లేదు, అక్కడ ఏం లేదు, కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యేవారు అంతే. కులం ఒకటి, అదే స్టోరీ కదా ఇప్పుడు. ఒకవేళ మేబీ అతనికి ఇచ్చుంటే మళ్ళీ కాంగ్రెస్ మరో రేంజ్ లో ఉండేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అందర్ సెలెక్షన్ లో రామ్, మా దగ్గర 10 పులిలు అని చెప్పిన 10 పులిలో బెస్ట్ పులి రేవంత్ రెడ్డి. అన్ని దాని ఆ యాష, భాష, స్టైల్, టెక్నికల్, లాంగ్వేజ్, కమాండ్ అన్ని ఉంటాయి. దాంతో ఇంపార్టెన్స్ తో లేకుంటే ఒక్క మెరిట్ తో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కాలేవు. అండ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ ఒక ఏనుగు నరేంద్ర మోదీ, ఇక్కడ ఒక చిన్న ఏనుగు కేసీఆర్, లేకుంటే అక్కడ ఒక పెద్ద పులి, ఇక్కడ చిన్న పులి. వీళ్ళకు ఫైట్ చేస్తే అన్ని యాంగిల్లో ఉండాలి. అన్ని యాంగిల్లో నువ్వు నాకు చెప్పు. ఓకే, నువ్వు రేవంత్ రెడ్డి జోక్తావా అని మీరు చెప్తారు. ఓకే, నేను రేవంత్ రెడ్డి జోకరు, నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి కంటే బెటర్ క్యాండిడేట్ అన్ని ఆస్పెక్ట్లలో. ఎంత బెటర్ ఉన్నా సరే ఇప్పుడు అది మీ కాంగ్రెస్ లీడర్లు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం పక్కన పెడితే ఇక విమర్శలు, లైక్ ఇప్పుడు ఇతర పార్టీ లీడర్ని తీసుకొచ్చి మా నెత్తిన పెడతారా, కేసుల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మమ్మల్ని ప్రెసిడెంట్ కి చేస్తారా, జైలుకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తిని మమ్మల్ని ఆయన్ని ఫాలో కమ్మంటారా, ఇలాంటి కామెంట్స్ అనేవి అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అది అన్ఫార్చునేట్. అది కాంగ్రెస్ డిఎన్ఏలో అది ప్రాబ్లం ఉన్నది, అది అన్ఫార్చునేట్. దానికోసమే మేము ఓడిపోతున్నాం. 100 సార్లు చెప్పినా ఇవాళ కూడా మళ్ళీ 100 సార్లు ఒకటిసారి చెప్తా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓడగొడుతుంది. మా దగ్గర ఇది ఈక్వేషన్, ఈగో ప్రాబ్లం పక్క పెట్టి రారాబై అందరు కలిసి మనం ముందుకి పోదాం అని నాలాగా ఒక చిన్న వర్కర్ 100 సార్లు చెప్పేసిన అందరు ఒప్పుకుంటారు, ఎస్ అంటారు. బయట వచ్చిన తర్వాత ఏది అవుతుంది అది తెలియదు. సో ఈ ఫ్యాక్టర్ మీరు అడిగింది, ఏ రోజు పోతుంది ఆ రోజు తప్పకుండా కాంగ్రెస్ గట్టిగా అవుతుంది. ఏ రోజు పోవచ్చు మరి? ఆ రోజులు ఏమన్నా దగ్గరలో ఉన్నాయా? నాకైతే అలా కనిపిస్తలేదు. అది ఎప్పుడు పోవచ్చు, ఎప్పటికి మీరు మళ్ళీ అధికారంలో రావచ్చు? ఇదే ప్రశ్న చాలా మంది నాకు అవుట్ సైడ్ ప్రెస్ అడిగిన, ఎట్లా గట్టిగా అవుతుంది ఫిరోజ్? సో నేను చెప్పిన, రాహుల్ గాంధీ రావాలి రోడ్ మీద, నరేంద్ర మోదీ కనిపిస్తున్నాడు, రాహుల్ గాంధీ కనిపిస్తలేడు. ఏ రోజు రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ ఆల్టర్నేటివ్ తయారవుతాడు, ఒక ఛాలెంజర్ వచ్చేస్తాడు. ఆ ఛాలెంజర్ రావాలి. ఢిల్లీ స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ లీడర్లు టైట్ ఉంటారు, ఢిల్లీ వీక్ ఉన్నది అంటే
ఇక్కడ లీడర్లు డ్రామా చేస్తారు. హెడ్ మాస్టర్ గట్టిగా ఉన్నారంటే స్టూడెంట్లు చక్కగా డిసిప్లిన్తో ఉంటారు. ఫాదర్ మదర్ టైట్ ఉన్నారంటే పిల్లలు సిస్టంలో ఉంటారు. ఫాదర్ మదర్ హెడ్ మాస్టర్ కొద్దిగా వీక్ కనిపిస్తే డ్రామా స్టార్ట్ అవుతుంది. సో రాహుల్ గాంధీ రావాలి 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 వచ్చినారు. ఇప్పుడు 3 months తర్వాత ఎవరు డ్రామా చేయరు. 3 months తర్వాత మళ్ళీ మొదలైతే తీసేస్తారు. అప్పుడు తీసేస్తారు. ఇట్లా ఇప్పుడు అవస్థ మాది. కొద్దిగా గమనం కూకుంటున్నాం. 3 months తర్వాత కూకో ఏం చేస్తారంటే 3 months తీసేస్తాం. తర్వాత అందరినీ తీసేస్తారా? ఇప్పుడు ఎలాగో టిఆర్ఎస్ డోర్స్ ఓపెన్ చేశారు, అంటే ఇతర పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చాలా మంది వెళ్తున్నారు కదా. దాసోస్ శ్రవణ్ గారు వెళ్ళిపోయారు. ఓకే. ఇక నాకు తెలిసి ఇంకా కొందరు లైన్ లో ఉన్నారని చెప్పేసి మాకైతే వార్తలు వస్తున్నాయి. మెయిన్ వ్యక్తులు కూడా అందులో ఉన్నారని చెప్పేసి. పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు పోరు. సో పొలిటీషియన్లు ఇప్పుడు అవసరం లేదు కాంగ్రెస్ కి. రైట్? మేకలు గొర్రెలు మాకు ఏం అవసరం లేదు. మాకు పులిలు కావాలి. ఆ 10 పులిలు చాలు. ఫిరోజ్ ఖాన్ గారు కూడా వెళ్తారు టిఆర్ఎస్ పార్టీకి అని నేను విన్నా. నిజమేనా? అది వెళ్తారా? ఆన్సర్ ఇస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ కానీ, షర్మిల పార్టీ కానీ, ప్రవీణ్ కుమార్ పార్టీ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, ఫిరోజ్ ఖాన్ కి అందరు పిలుస్తారు. రామ్ ఫిరోజ్ ఖాన్ చాలా హాట్ ఉన్నారు. అందరు హాట్ కేక్ లా సేల్ అయిపోతారు. నేను హాట్ ఉన్నారు, అందరు పిలుస్తారు. కానీ ఒక ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్, మాట ఇస్తే మాట మీద ఉంటారు. అండ్ కాంగ్రెస్ పార్టీతో ప్రేమలో ఉన్నారు. ఆ ప్రేమలో ఉన్న తర్వాత అది అమ్మాయి నల్లదో బక్కదో వీధదో ప్రేమలో ఉన్నా. మస్తు ఆఫర్లు ఉన్నాయి, మనసు ఒప్పుకుంటలేదు. వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, అధికారంలో రాదు అని అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఇక్కడ ఉంది. మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదు ఎంపీ అవ్వచ్చు, లేకపోతే అదృష్టం అంటే మినిస్టర్ అవ్వచ్చు. ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు ఎందుకని ఇక్కడ ఇన్ని కాంగ్రెస్ పార్టీ గొడవలు, ఈ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాల మధ్య ఎందుకు ఉండడం? మీ క్వశ్చన్ అడిగిన ముందు నేనేమన్నా ప్రేమలో ఉన్నారు, ప్రేమలో ఉన్నా, మనసు ఒప్పుకుంటలేదు. రైట్? ఒప్పుకుంటే నీలాగానే చేసేది, కానీ ఒప్పుకుంటలేదు. ఇక్కడనే ఉండి ఇక్కడనే ఫైట్ చేయి. అక్కడ పోతే టిఆర్ఎస్ బస్ ఫుల్ ఉన్నది. ఆ బస్ ఫుల్ లో మన విలువ ఉండదు. ఏదో ఒక సీట్ ఇస్తారు, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు. ఇప్పుడే సీఎం కేటీఆర్కే విన్నాడు, కవితకే విన్నాడు, హరీష్ రావుకే తీసుకొని ఇక్కడ అక్కడ పెట్టేస్తాడు. రాజేందర్ గారు బయటకు వెళ్ళిపోయారు. మేమెంత? సో కాంగ్రెస్ పార్టీలో మనం నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది మనం అక్కడ ఉండాలి. సో ఎన్ని రోజులు ఇప్పుడు నడుస్తుంది? కేవలం మాట నడిచేదో లేకపోతే పలుకుబడి నడిచే దగ్గర ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎన్ని రోజులని ఉంటది? ఏదైనా మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎంపీ ఆ స్థాయికి వెళ్తేనే కదా. తప్పకుండా మీరు నాకు రాసి ఇస్తారు. 2023 డిసెంబర్లో ఎలక్షన్ వస్తే మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది. నో, ఈక్వేషన్స్ టోటల్ చేంజ్ అవుతాయి. ఇది గ్యాంబ్లింగ్ టేబుల్ రామ్. కార్డ్స్ నీకు పడుతున్నాయి, 2 hours తర్వాత పడవు. కట్ ఫర్ సీట్ అవుతుంది, ప్యాక్ చేంజ్ అవుతుంది, షఫ్లర్ చేంజ్ అవుతాడు. సో 100% యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. ఒకవేళ కేసీఆర్ చెప్పిన మాటలు అమలు అయితే నువ్వు చెప్పింది నేను చేసేది, లేకుంటే నరేంద్ర మోదీ చేసింది ఎస్ కరెక్ట్ అని చెప్పేది. వీళ్ళు మొత్తం డ్రామా చేసి గెలుస్తున్నారు. నెక్స్ట్ టైం ఈ డ్రామా తెలంగాణలో నడవదు. బీజేపీ టిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కాదు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినాడు. రాజగోపాల్ రెడ్డి సెకండ్ వచ్చినంటే రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో వచ్చినాడు. ఈటెలా గెలిచినాడు, సొంత బలంతో గెలిచినాడు. రఘునందన్ రావు సొంత బలంతో గెలిచినాడు. బీజేపీ పార్టీకి సంబంధం లేదు. బీజేపీ ఎక్కడ ఉంది అన్న? బీజేపీ ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది, వేరే జగపే లేదు. వేరే జగ ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. బూత్ దాకా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఒక్క గల్లీ కాంగ్రెస్ పార్టీనే. ఇది వాస్తవం. మీరు నమ్మని నమ్మకోండి, మాకు అనవసరం. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్. బీజేపీ ఎక్కడ?
బట్ ఇప్పుడు అలా కనిపిస్తలేదు కదా, అదే ప్రాబ్లం. ఏం కనిపిస్తుంది నువ్వు చెబుతా ప్రతి ఎలక్షన్ లోను ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లోను కాంగ్రెస్ ఓడిపోతే జనాల్లో కూడా అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది కదా. By election- అరే కాంగ్రెస్ పని అయిపోయింది రాబాయ్, అది అబ్బాయి ఎక్కడ గెలవట్లేదు, అసలు ఓట్లే రావట్లేదు, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది కదా. అప్పుడు జనాలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ? క్యాడర్ నమ్మాలి. రాహుల్ గాంధీ వచ్చిన క్యాడర్ నమ్ముతున్నారు, అక్కడనే మాకు చేంజ్. కేవలం జోడో యాత్రనేనా మీ భరోసా ఇప్పుడు? సంజీవిని అని చెప్పిన, లేకుంటే మీ ఛానల్ ముందు చెప్పేది కష్టం అని. ఎందుకంటే నేను ఎవరు అయ్యాకి భయపడను. ఏది నా నోట్లోకి వస్తే నేను చెప్పేస్తాను. ఇది ఏం చెప్తుంది నా నోటి అది చెప్తుంది. నేను డిప్లొమాట్ మంచి కాదు, దానికోసం నువ్వు వచ్చి ఇంటర్వ్యూ అన్ని నువ్వు నాకు అడుగుతావు. నేను చెప్పేది ఏ కాంగ్రెస్ పని అయిపోయింది, బస్ స్టాండ్ చెప్పేస్తాను. కానీ రాహుల్ గాంధీ సంజీవిని ఇచ్చినాడు, దీనికోసమే నేను ఎక్సైటెడ్. పోనీ ఇప్పుడు ఒకవేళ అలా అనుకున్నా, ఇప్పుడు మీ పోరాటం కేవలం ఒక్క టిఆర్ఎస్ తోనే మాత్రమే కాదు, ఇప్పుడు బీజేపీ కూడా పుంజుకుంది, కానీ ఈవెన్ బీజేపీతో కూడా మీ పోరాటం ఇప్పుడు రెండు పార్టీలతోనూ మీరు ఇప్పుడు ఫైట్ చేయాలి. బీజేపీ తెలంగాణలో లేదు రామ్, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నది.